అనుకున్నారు, చేశారంతే. తిరిగి చాలా పెద్ద సిట్టింగ్ స్థానం కోల్పోవడం అంటే కొంచెం ఇదే కదా ఖచ్చితంగా. ఇప్పుడు ఇంత అధికారంలో లేకపోయినా వాళ్ళ సీటు వాళ్ళు కోల్పోవడం అంటే ఇక మైనస్ ఫ్యాక్టర్ ఏంటనే చెక్ చేసుకోవాలి కదా. కోల్పోయిందిగా, అధికారంలో ఉన్నప్పుడే కోల్పోయింది కదా. అది కాకపోతే డిపాజిట్లే కోల్పోయే పరిస్థితి నుంచి ముందుకు వచ్చింది కదా. నేనేమంటా అంటే ఇప్పుడు ఆ లెక్కనైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిది సిట్టింగ్ సీటే కదా ఆ రోజున. అప్పుడు మరి అతను బీజేపీకి వెళ్ళి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ కదా, డిపాజిట్ కూడా లేదు కదా. మరి తర్వాత అధికారంలోకి వచ్చేసిందిగా. కాబట్టి తెలంగాణ సినారియో డిఫరెంట్. తెలంగాణ ప్రజల్లో ప్రాంతీయ భావం లేదంటే తెలంగాణ అనేది ఆ ఫ్లేవర్ క్రమంగా తగ్గుతోందా? లేదు, అది పక్కాగా ఉంది కాబట్టి రేవంత్ చూశారు, తర్వాత కేటీఆర్ నే చూస్తున్నారు, మూడో వాళ్ళని చూడట్లా. బీజేపీలో ఇప్పుడు అది లోపించింది. అంటే అది పక్కాగా ఉండడం కాబట్టి 2 సార్లు వరుసగా కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. అది తగ్గడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ కి కేసీఆర్ లో తగ్గడం వల్ల కాంగ్రెస్ కి ఛాన్స్ ఇచ్చారు. రేవంత్ అంతకంటే ఎక్కువ తెలంగాణ వాదాన్ని ఎత్తినెత్తుకున్నాడు కాబట్టి వచ్చాడు. అవునా? కేసీఆర్ ఎప్పుడైతే నిదానంగా ఆంధ్ర నాయకులు అన్ని వ్యవహారాలు ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇస్తున్నాడు, ఆంధ్ర నాయకులతో కాంటాక్ట్ ఎక్కువ మెయింటైన్ చేస్తున్నాడు, చంద్రబాబుతోనో లేకపోతే జగన్ తోనో, ఈ ఫీలింగ్ ని క్రియేట్ చేయడంలో రేవంత్ సక్సెస్ అయ్యాడు. రేవంత్ అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళాడు. అదే కదా ఉపయోగపడింది. మళ్ళీ ఇదిగో మన తెలంగాణకు రావాల్సిన నీళ్ళని ఆంధ్రాకి ఇచ్చేస్తున్నాడు, తెలంగాణకు రావాల్సిన నిధులు ఆంధ్రాకి ఇచ్చేస్తున్నాడు, తను పెద్ద మనిషి అనిపించుకోవడానికి, తెలంగాణ పిత అనిపించుకోవడానికి అనేది పదే పదే వాడాడు రేవంత్. ఇప్పుడు రేవంత్ ఈ మధ్యన ఆ స్ట్రాటజీ బిగించేశాడు, చంద్రబాబుని భుజాన్ని ఎత్తుకోవడం ఇట్లాంటి. కాబట్టి ఈ టైం అందుకనే మళ్ళీ ఇది పుంజుకుంది టిఆర్ఎస్, మళ్ళీ సెంటిమెంట్ ముందుకు వచ్చి. మామూలుగా ఉప ఎన్నికల్లో సార్ చాలా చోట్ల అంటే ఇప్పుడు తగ్గింది మీరు అన్నట్టు సెంటిమెంట్ సింపతి పనిచేస్తాయి అంటారు, మళ్ళీ అక్కడే వస్తాయి అంటారు.